ఈరోజు జూబ్లీ హిల్స్ మరి బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో వందల మంది ఈరోజు ఒక్కరోజు మాత్రమే 170 మంది నామినేషన్ ఇవ్వడానికి వచ్చారు. మొత్తం మొన్న 127, 170 మొత్తం 300 నామినేషన్లు వేస్తున్నారు. ఇది ఎవరికి వ్యతిరేకం అనేది మరి ఎవరికి అనుకూలం అనేది ఎలక్షన్లో బయటపడుతుంది. రైతులకు కార్మికులకు న్యాయం చేయలేని గత ప్రభుత్వమైన ఇప్పుడు ప్రభుత్వమైనా ఇప్పుడు చాలా విచ్చలవిడిగా అయిపోయింది. ఎవరు మరి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ నామినేషన్తో మొత్తం బయటపడింది. ఇప్పటికైనా కానీ ఏదైతే అన్యాయం చేసో దాని మీద న్యాయం అనేది గెలుస్తుందని చెప్పేసి మరి ఇప్పుడే కాదు తర్వాత కూడా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచించాలి. ఒకసారి రైతులు విచ్చలవిడిగా రైతులు 50 మంది రైతులు నామినేషన్ చేస్తున్నారంటే దానికి మరి ఎందుకు కారణం అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. ఫ్యూచర్ సిటీ అయినా ఫార్మా సిటీ అయినా చందనవెల్లి భూనివాద సంఘం అయినా కూలారైనా ఏదైనా సరే మరి అందరికీ న్యాయం చేయాలి, అందరికీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆ కోట్లు అమ్ముకొని ₹1,00,000 ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి. మరి ముఖ్యంగా చెప్పాలంటే చందనవెల్లిలో 2018 నుంచి ఇప్పటి వరకు పోరాడుతుంటే ఒక్కరికి కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం మరి గద్దె దిగుతుంది రాబోయే రోజులు అని చెప్పేసి తెలియజేస్తూ నేను వెంకటాంజనేయులు. నమస్తే. వీడియో రాలేదు, అది వీడియో రాలేదా? మళ్ళీ చెప్పు. ఒక్క నిమిషం. ఈరోజు జూబ్లీ హిల్స్ నామినేషన్ ఇవ్వడానికి చివరి రోజు కావడంతో 200 మంది ఇప్పుడు చతికిల పడ్డారు. ఇక్కడ మొత్తం ఇప్పుడు 8 అయినా కానీ ఇప్పటికి ఇక్కడనే కూర్చున్నారు. చూడండి, ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో విచ్చలవిడిగా నామినేషన్ వేసిర్రు. రైతులు 50 మంది రైతులు మరి అన్ని పార్టీల నుంచి ఇక దుర్గాప్రసాద్ ఆర్సీ చేసిండు. ఇక్కడ చూడండి, టైం 8 కావస్తున్నా 100 మంది ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుర్రు. మరి ఇంత పెద్ద ఎత్తున ఏ నామినేషన్ జరగలేదు. ఇది ఎవరికి వ్యతిరేకము మరి ఎవరికి అనుకూలం అని చెప్పి రేపు బయటపడుతుంది. శంకర్ కనిపిస్తుంది. మరి రైతుల నుంచి పోటీ చేస్తున్నాను. రైతులను మొత్తం తుంగలో దొక్కిన రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా పబ్లిక్ న్యాయం చేసే వరకు ఇలాగే ఉంటుంది వ్యతిరేకత అని చెప్పేసి